నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నగరంలోని కుక్కలగుంట వెహికల్ షెడ్ వద్ద ఉన్న చెత్త తరలించే వాహనాల డ్రైవర్లతో కలిసి సిఐటియు నిరసన ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కారంపై దృష్టి పెట్టాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు నగర గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మరియు యూనియన్ నగరాధ్యక్షుడు ఆర్ఎం సునీల్ కుమార్ మాట్లాడారు. నెల్లూరు నగరపాలక సంస్థలో చిన్నపాటి సమస్యలు సైతం పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మికులు పనిభారం, తీవ్రమైన ఒత్తిడి పెరిగి అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారన్నారు. వారికి ఏ రకమైనటువంటి ప్రభుత్వ వైద్య సేవలు అందక లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయన్నారు. నగరపాలక సంస్థ వైపు నుండి సరైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమన్నారు. అమలు చేయాలి గత కాలపు సమ్మె ఒప్పందాలను వెంటనే అమలు చేయాలి గత కాలపు సమ్మె ఒప్పందాలను వెంటనే అమలు చేయాలి గత కాలపు సమ్మె ఒప్పందాలను వెంటనే వర్ధిల్లాలి ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత ఇవ్వాలి బ్యాంకు రుణాలను వెంటనే ఇవ్వాలి బ్యాంకు రుణాలను వెంటనే సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ ఈరోజు వెహికల్ షెడ్ వద్ద ఉన్నటువంటి డ్రైవర్లందరూ కూడా వారి మాస్టర్ పాయింట్ దగ్గర నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 26వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కార్యాలయాలు ఎదుట నిరసన ధర్నాలకి యూనియన్ పిలిపించింది. కారణం, గత సమ్మెకాలం ఒప్పందం ఈ రోజుకి కూడా అమలు చేయలేదు. ఈ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాలని అమలు చేయకుండా చివరి దశలో ఉన్నటువంటి ఫైల్స్ని వెనక్కి రప్పించి ఈరోజు కార్మికుల సమస్యల్ని గాలి కొదిలేసేటటువంటి ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అంతేకాదు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులకు సంబంధించి బ్యాంకు రుణాలు ఇవ్వాలి అని చెప్పి పలు దఫాలు మున్సిపల్ కమిషనర్ గారిని, నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కలిసాం. ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అంటా ఉన్నారు. చనిపోయినటువంటి వారి వారసులకి ఎక్స్గ్రేషియా ఈ రోజుకి కూడా 29 మందికి గత 4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటే ఆ ఫైళ్లను పక్కన పెట్టి వేడుక చూస్తూ ఉన్నారు. వారి వారసులకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సమస్యల్లో, అదేవిధంగా కార్మికుల మీద తీవ్రమైనటువంటి పని భారం పెరుగుంది. కార్మికుల సంఖ్యని పెంచమని కోరుతా ఉన్నాం, కానీ అది కూడా పట్టించుకోవడం లేదు. ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు అనేటటువంటివి కడపలో పేరుకుపోయి అల్లాడుతూ ఉన్నారు. కడప ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కార్యాలయానికి వెళితే సమాధానం చెప్పే నాదుడే లేడు. కార్మికులు తమ జీతాల్లో పట్టుకున్నటువంటి డబ్బుని దాచిపెట్టుకొని అవసరానికి తీసుకోవాలి అని అంటే ఏమాత్రం ఒక్క రూపాయి కూడా బయటికి రావడం లేదు. అదేవిధంగా ఈఎస్ఐ ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో 6 మంది కార్మికులు డ్యూటీలో అనారోగ్య పాలై ఇక్కడ ఉన్నటువంటి పని భారం, పని ఒత్తిడి వల్ల తీవ్రమైన ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఈరోజు వైద్యానికి ఖర్చు అవుతూ ఉన్నది. వీటి మీద దృష్టి సారించడం, ఈరోజు పన్నుల మీద లేదా కొలతలు పెట్టి పన్నులు, కొలాయి పన్నులు, ఆస్తి పన్నులు, ఖజానా ఎలా నింపాలి ఈ రివ్యూలు జరుగుతున్నాయి. కానీ ఈ ఖజానా నిండాలి అని అంటే, ఈ ఖజానా నిండుతుందంటే, పన్నులు వస్తున్నాయంటే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల శ్రమ ఫలితమే ఈరోజు కోట్ల రూపాయల ఖజానా అనేటటువంటిది కార్పొరేషన్లో నిండుతూ ఉంది. దీన్ని అధికారులు అర్థం చేసుకోవాలా, పాలకులు అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ యొక్క పాలకుల తీరు, అధికారుల తీరు నిరసనగా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఈ డిసెంబర్ 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఈరోజు డ్రైవర్స్ మాస్టర్ దగ్గర ఈ కార్యక్రమాన్ని పిలిపించాం. ఎప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించాలా, కార్మికుల సమస్యలు పరిష్కరించాలా అని చెప్పి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మాస్టర్ పాయింట్ల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఇక్కడ వెహికల్ షెడ్ వద్ద ధర్నాను నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వం సమ్మెకాలపు హామీలను ఇచ్చిందో ఆ హామీలను ఇంతవరకు నెరవేరకపోగా రోజురోజుకి కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. వచ్చే జీతంలోనే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. వాళ్ళ అనారోగ్యానికి సంబంధించి కానీ, వాళ్ళు చనిపోయిన కుటుంబాలకి ఇంతవరకు ఎక్స్గ్రేషియా విషయంలో కానీ, అలాగే కుటుంబాలకి ఒకరికి ఉద్యోగం ఇచ్చే విషయంలో కానీ ఇటువంటి అమలు కాలేదు. ముఖ్యంగా మన నెల్లూరులో మనమైతే మన యూనియన్ తరఫున
బ్యాంకు రుణాలను ఇమ్మని చెప్పి ఎన్నోసార్లు కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఇటువంటి హక్కుల సాధన కోసం మనం గత ప్రభుత్వంలో ఏదైతే గత సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున మనం ధర్నాని 17 రోజులు విజయవంతంగా ఒక పోరాట ప్రతిమను చూపించి నెల్లూరు కార్మికులందరూ కూడా ఒక గొప్ప విజయాన్ని సాధించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కదలికనైతే మనం నెల్లూరులో తీసుకురావడం జరిగింది. అందుకని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 26వ తారీఖున ధర్నాను చేయడానికి మన యూనియన్ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ కామ్రేడ్స్.